సరే, ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుందాం. బడ్జెట్ ఇంకా పాస్ అవ్వలేదు, కాని ప్రభుత్వానికి ఖర్చులు ఆగవు కదా. మరి అప్పుడు దేశం ఎలా నడుస్తుంది? పర్లేదు, అడ్వాన్స్గా డబ్బు తీసుకోండి అని మన రాజ్యాంగం ఒక అత్యవసర ద్వారం ఇచ్చింది. అదే ఈ ఆర్టికల్ 116. ఇదొక పెద్ద ప్రశ్న. ఒక్కసారి ఊహించుకోండి, బడ్జెట్ ఆలస్యమైతే జీతాలు, పెన్షన్లు, దేశరక్షణ ఖర్చులు, హాస్పిటల్స్ నిర్వహణ, వీటన్నింటి పరిస్థితి ఏంటి? దేశం మొత్తం స్తంభించిపోవాల్సిందేనా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్ వెనుకున్న అస్సలు ఉద్దేశమన్నమాట. ఎందుకంటే బడ్జెట్ అంటే అదేదో ఫైల్ మీద సంతకం పెట్టేయడం కాదు. పార్లమెంట్లో ప్రతి అంశం మీద చాలా లోతైన చర్చలు జరుగుతాయి. ప్రతిపక్షాలు ప్రశ్నలడుగుతాయి, కోతలు ప్రతిపాదిస్తాయి, చివరాఖరికి ఓటింగ్ జరిగి అది పాస్ అవ్వాలి. ఈ మొత్తం ప్రాసెస్కి కొన్ని వారాలు, ఒక్కోసారి నెలలు కూడా పట్టొచ్చు. ఇప్పుడు చెప్పండి, బడ్జెట్ మీద చర్చలు జరుగుతున్నాయని సరిహద్దులో ఉన్న సైనికుడికి జీతం ఆపగలమా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొనడం ఆపేయగలమా? అస్సలు కుదరదు. దేశం సజావుగా నడవాలంటే కొన్ని ఖర్చులు ఆగకుండా జరగాల్సిందే. ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడుతుంది. ఈ సమస్యకు మన రాజ్యాంగం ఇచ్చిన పరిష్కారమే ఆర్టికల్ 116. ఇది ఒక టెంపరరీ ఏర్పాటు. ఫుల్ బడ్జెట్ పాస్ అయ్యేంతవరకు దేశం ఆగిపోకుండా ఉండటానికి అవసరమైన ఖర్చుల కోసం కొంత డబ్బును అడ్వాన్స్గా తీసుకునే అధికారాన్ని పార్లమెంటుకు ఇస్తుంది. అందుకే దీన్ని రాజ్యాంగం యొక్క ఎమర్జెన్సీ గేట్ అని పిలుస్తారు. మరి ఈ ఆర్టికల్ కింద ప్రభుత్వానికి ఎలాంటి పవర్స్ ఉంటాయి? ఓకే, ఇందులో మనకు 3 రకాల గ్రాంట్లు కనిపిస్తాయి. అవేంటో వివరంగా చూద్దాం. ఈ మూడింటిలో మనం ఎక్కువగా వినే పదం ఓట్ ఆన్ అకౌంట్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఫుల్ బడ్జెట్ కాదు. కేవలం బడ్జెట్ చర్చలు పూర్తయ్యేంతవరకు, అంటే సుమారుగా ఓ 2 నెలల కాలానికి జీతాలు, పెన్షన్లు లాంటి అత్యవసర ఖర్చుల కోసం ప్రభుత్వం తీసుకునే ఒక ముందస్తు అనుమతి, అంతే. ఈ 3 అధికారాలు వేర్వేరు సిచ్యువేషన్స్ కోసం డిజైన్ చేశారు. మొదటిది ఓట్ ఆన్ అకౌంట్. ఇది రెగ్యులర్ బడ్జెట్ టైంలో వాడతారు. ఇక రెండవది ఓట్ ఆఫ్ క్రెడిట్. ఇది చాలా పవర్ఫుల్. అనుకోకుండా యుద్ధం లాంటి విపత్తు వచ్చిపడితే ఖర్చు ఎంత అవుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాడే ఒక రకమైన బ్లాంక్ చెక్ ఇది. ఇక మూడవది ఎక్సెప్షనల్ గ్రాంట్. ఇది బడ్జెట్లో లేని, కాని దేశానికి చాలా అవసరమైన ఒక ప్రత్యేకమైన, అసాధారణమైన ఖర్చు కోసం కేటాయించేది. సరే, ఇవి ప్రాక్టికల్గా ఎలా ఉంటాయో చూద్దామా? ఎన్నికల సంవత్సరంలో కొత్త ప్రభుత్వం వచ్చేదాకా మొదటి 2 నెలల జీతాల కోసం ఓట్ ఆన్ అకౌంట్ తీసుకుంటారు. సడల్గా దేశం మీద దాడి జరిగితే వెంటనే ఆయుధాలు కొనడానికి ఓట్ ఆఫ్ క్రెడిట్ వాడుతారు. ఒక స్పెషల్ నేషనల్ ఈవెంట్ కోసం నిధులు కావాలంటే ఎక్సెప్షనల్ గ్రాంట్ కింద ఆమోదం తీసుకుంటారు. చూసారా, ప్రతిదానికి ఒక పక్కా పర్పస్ ఉంది. ఇక్కడ మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ గ్రాంట్లు ఏవైనా సరే పార్లమెంట్ ఆమోదించినంత మాత్రాన సరిపోదు. ఆ డబ్బును దేశ ఖజానా అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి తీయాలంటే ఖచ్చితంగా ఒక చట్టం చేయాల్సిందే. పవర్ ఉంది కదా అని నేరుగా డబ్బు తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. చట్టం ద్వారా మాత్రమే అధికారం. ఇది రాజ్యాంగం పెట్టిన చాలా స్ట్రిక్ట్ రూల్. ఇప్పుడు ఆర్టికల్ 116 ఎనుకున్న అసలు ఫిలాసఫీని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఒక వంతెనలా చూడాలి, అంతేగాని ఒక షార్ట్కట్లా చూడకూడదు. ఈ రెండింటి మధ్య తేడా చాలా పెద్దది. ఈ కంపారిజన్ చూడండి, చాలా ముఖ్యం. వంతెన ఏం చేస్తుంది? మనల్ని అవతలి ఒడ్డుకు చేర్చి మళ్లీ మెయిన్ రోడ్డుకే కలుపుతుంది, కరెక్టా? ఇక్కడ మెయిన్ రోడ్ అంటే ఫుల్ బడ్జెట్ ప్రాసెస్. అదే ప్రత్యామ్నాయ మార్గం అంటే బైపాస్ రోడ్ అనుకోండి, అది అసలు మెయిన్ రోడ్డుకే వెళ్లకుండా ప్రాసెస్ను స్కిప్ చేసి ముందుకు పోతుంది. ఆర్టికల్ 116 అనేది కేవలం ఒక వంతెన మాత్రమే, బైపాస్ కాదు. సో ద మెయిన్ పాయింట్ ఈజ్, ఈ ఆర్టికల్ పెట్టింది దేశం ఆగిపోకూడదని, అంతేగాని పార్లమెంటును, దాని చర్చను, దాని పరిశీలనను తప్పించుకోడానికిచ్చిన షార్ట్కట్ అస్సలు కాదు. అంతా బానే ఉంది. కానీ ఒకవేళ ఈ అధికారాన్ని తప్పుగా వాడితే, ఈ వంతెనను దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి? దానికి శిక్షలున్నాయా? చట్టం ఏం చెప్తోంది? చాలామందికొచ్చే డౌట్ ఇది. డబ్బు తీసుకునే అధికారమిచ్చిన ఆర్టికల్లోనే దాన్ని మిస్యూజ్ చేస్తే పడే శిక్షల గురించి కూడా రాసింటుందా? సింపుల్ ఆన్సర్ లేదు. ఆర్టికల్ 116 డబ్బు ఖర్చు చేయడానికి పార్లమెంట్కు అధికారమిచ్చే ఒక రాజ్యాంగబద్ధమైన డోర్ మాత్రమే. కాని ఎవరైనా ఆ డోర్లోంచి వెళ్ళి దొంగతనం చేస్తే అప్పుడు రాజ్యాంగం కాదు, మన క్రిమినల్ లా అంటే భారతీయ న్యాయ సంహిత సీన్లోకి వస్తుంది.
ఆర్టికల్ 116 దారి చూపిస్తే ఆ దారిలో తప్పు చేస్తే బిఎన్ఎస్ శిక్ష చూపిస్తుంది. చూడండి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో. ఫస్ట్ స్టెప్ ఆర్టికల్ 116 కింద డబ్బు రిలీజ్ అవుతుంది, అంతా ఓకే. సెకండ్ స్టెప్ ఇక్కడే అసలు క్రైమ్ మొదలవుతుంది. ఆ నిధులను నకిలీ బిల్లులు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, లేని లబ్ధిదారుల పేర్లతో పక్కదారి పట్టిస్తారు. ఇది జరిగిన వెంటనే అది రాజ్యాంగ ఉల్లంఘన కాదు, క్రిమినల్ నేరంగా మారిపోతుంది. అప్పుడు బిఎన్ఎస్ కింద ఫోర్జరీ, నమ్మకద్రోహం లాంటి సెక్షన్లు అప్లై అవుతాయి. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లారిటీ వస్తుంది. ఎవరైనా నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలు సృష్టిస్తే అది బిఎన్ఎస్లోని ఫోర్జరీ సెక్షన్ల కిందకు వస్తుంది. అదే పబ్లిక్ డబ్బును పర్సనల్ అవసరాలకు వాడుకుంటే అది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ లేదా నిధుల దుర్వినియోగం కింద శిక్షార్హమైన నేరం అవుతుందన్నమాట. సరే, ఇదంతా ప్రభుత్వం, చట్టం, మరి మనలాంటి ఒక సాధారణ పౌరుడి పాత్ర ఏంటి? ఈ ప్రాసెస్లో పారదర్శకత ఉండేలా చూడటంలో రామయ్య ఏం చేయగలడు? చూడండి, మన చేతుల్లో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో. ప్రభుత్వం చేసే ఖర్చుని కాగ్ రిపోర్ట్లలో మనం ఫాలో అవ్వచ్చు. పార్లమెంట్లో ఎంపీలు అడిగే ప్రశ్నలను గమనించవచ్చు. ఆర్టీఐ చట్టం ద్వారా నేరుగా సమాచారం అడగవచ్చు. ఎక్కడైనా ఫోర్జరీ డాక్యుమెంట్లు కనిపిస్తే ఫిర్యాదు చెయ్యవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా చట్టబద్ధంగా కాకుండా నిధులు తీస్తే దాన్ని ప్రశ్నించే హక్కు మనందరికీ ఉంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఇది: బడ్జెట్ ఆలస్యమైనా దేశం ఆగకూడదు. నిజమే, కానీ ఈ అడ్వాన్స్ డబ్బు అనేది లూటీ చేయడానికిచ్చిన లైసెన్స్ కాదు. అది కేవలం ఒక తాత్కాలిక వంతెన. ఆ వంతెనను దొంగతనానికి వాడాలని చూస్తే అదే చట్టం ఆ వంతెనకే వాళ్లని కట్టేస్తుంది. అది సంగతి.